ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ టీవీ వీక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవునితో మనం ప్రార్థన చేసే విధము అనగా దేవునితో మాట్లాడుట. ప్రార్థన అనగా దేవునితో మనం సంభాషించటం, దేవునితో మనం మాట్లాడడమే. చాలామంది అనుకుంటారు ప్రార్థన అంటే అది ఒక మంత్రమనో సూత్రమనో లేకపోతే అది ఒక బట్టి పెట్టే ఒక పాఠమనో అనుకుంటారు. ప్రార్థన అనగా నీవు మరొక వ్యక్తితో ఎలాగో మాట్లాడతావో అలాగే నీ తండ్రిని దేవునితో మాట్లాడడమే ప్రార్థన. ప్రతి వ్యక్తికి శ్వాసక్రియ ఎంత అవసరమో, అనగా శ్వాస లేకుండా ఏ వ్యక్తి కూడా జీవించలేడు. అలాగే దేవుని ఎరిగిన ప్రతివాడు కూడా ప్రార్థన లేకుండా జీవించడము చాలా కష్టం. దేవుని వాగ్దానం కూడా అదే. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తారు వారి మధ్యన నేను నివాసము చేయుదును అని వాగ్దానం చేశాడు. అంటే ఇక్కడ వ్యక్తులకు ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. పెద్దవాడు ప్రార్థన చేస్తేనే, ఉన్నతమైన వాడు ప్రార్థన చేస్తే నేను వింటాను, చిన్నవాడు ప్రార్థన చేస్తే నేను వినను అంటలేదు. ఎవరు ప్రార్థన చేసినా ఆయన వింటాడు. రెండవది, ఆయన స్థలానికి ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. ఏ స్థలంలో ప్రార్థన చేసినా, నీవు గృహంలో ప్రార్థన చేసిన దేవుడు వింటాడు, నువ్వు ప్రయాణంలో ప్రార్థన చేసిన దేవుడు వింటాడు, అదేవిధంగా నీకు ఉన్న పనిపాటల్లో కూడా ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. మరొక విషయం ఏంటంటే సంఖ్యకు ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. ఇద్దరు లేక ముగ్గురు, అంతేగాని ఎక్కువ 500 మంది లేకపోతే 1000 మంది, లక్షల మంది జనముల మధ్య ప్రార్థన చేస్తే నేను ప్రార్థన వింటాను అంటలేదు. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసినా వింటాడు, సహవాసముతో కలిసి ప్రార్థన చేసినా వింటాడు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన అనేది దేవునితో మనము సంభాషించడం, మాట్లాడడమే. కానీ ఈ ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఒక గురి కలిగిన ప్రార్థన మనము కలిగి ఉండాలి. ప్రార్థన చేయించినప్పుడు దేవుని ఎదురు నుంచి ఒక జవాబును మనం పొందుకోవాలంటే స్వస్థతతో కూడిన ప్రార్థన, ఒక గురి కలిగిన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుని ఎదురు నుంచి గొప్ప జవాబులను మనం పొందుకుంటాం. అటువంటి విషయాలను బైబిల్ గ్రంథంలో కొన్ని వాటిని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో గురి కలిగి ప్రార్థన చేసిన వారు చాలామంది ఉన్నారు. వారి వ్యక్తుల జీవితంలో నుంచి ఒక మాదిరికరం మనం నేర్చుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయం 11వ వచనం నుంచి 15 వరకు చూస్తే అక్కడ అబ్రహాము నమ్మకమైన దాసుడైన ఎలియాజరు చేస్తున్న ప్రార్థన. అబ్రహాము తన దాసుడిని ఒకరోజు పిలిచి తనకు లేక పుట్టిన కుమారుడు ఇస్సాకు వివాహ విషయమై నా దేశపు వారు కానానీయులు అనగా నేను జీవించుచున్న వారి మధ్యలో నుంచి కానానీయులో నుంచి ఒక మంచి కుమార్తెను నా బిడ్డకు వివాహం చేయాలి, కాబట్టి ఒక చక్కని పెండ్లి వధువును ఏర్పాటు చేయమని చూడమని ఎలియాజరును పంపిస్తాడు. ఆ ఎలియాజరు తన యజమాని యొక్క మాటను తీసుకుని ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ తన యజమాని కుమారుని కొరకు ఒక చక్కని వివాహాన్ని ఏర్పాటు చేయడానికి వస్తూ ఒక చక్కని ప్రార్థన చేస్తాడు. ఏమిటి ఆ ప్రార్థన అంటే అబ్రహాము తా దాసుడును ఎలియాజరు అదేవిధంగా తనతో తీసుకొచ్చిన ఆ 10 ఒంటెలు కూడా మోకరించి ప్రార్థన చేస్తాయి. ఇక్కడ ఒక చక్కని విషయాన్ని మనం గమనించవచ్చు. మనుషులు మోకరించి ప్రార్థన చేస్తున్నారంటే అది ఆశ్చర్యపడే విషయం కాదు. కానీ నోరు లేని జీవాలు, ఆ ఒంటెలు కూడా ఎలియాజరుతో కలిసి మోకరించి ప్రార్థన చేస్తున్నాయి, మోకాళ్ళ మీద ఉన్నాయట. అంటే నిజంగా అబ్రహాము కుటుంబం ఎంత ప్రార్థనా కుటుంబమో, ఎంత భయభక్తులు కలిగిన కుటుంబమో ఈ ఒక్క వచనంలోనే మనకు తెలుస్తుంది. అయితే వెంటనే ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు, దేవా చిత్తగించుము, ఇదిగో నా యజమాని కుమారునికి ఒక చక్కని గుణవతి అయిన భార్య కావాలి. ఆ భార్యను ఎతుకుటకు నాకు ఎటువంటి అవకాశం లేదు, కానీ ఒక సూచన నాకు కావాలి. నేను ఈ స్థలములో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైతే ఈ స్థలంలోకి వచ్చినప్పుడు నాకు నీళ్ళిమ్మని నేను అడుగుతానో వెంటనే ఆమె చక్కగా వినయముతో నాకు నీళ్ళు ఇవ్వడమే కాకుండా
నాతో ఉన్న ఒంటెలన్నిటికీ కూడా నీళ్లు పోసి దాహము తీరుస్తుందో ఆమె నా యజమాని యొక్క కుమారుడుకు భార్య అవుతుందని చిత్తగించమని అక్కడ ప్రార్థన ప్రారంభం చేస్తారు. కాబట్టి మన జీవితంలో కూడా ఏదైనా ఒక అవసరత కావాల్సినప్పుడు ఒక ప్రత్యేకమైన గురితో మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తాం, కానీ ఒక గురి అనేది మనము చాలాసార్లు చూపించలేం. స్వస్థత. ఒక దైవజనుడు, ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడండి. ఆయన సేవ ప్రారంభంలో ఆయనకి ఏమీ అవసరాలు అంటే ఏమీ లేవు. ఆయనకి లేనప్పుడు తన సేవకి వెళ్ళాలంటే దూరం వెళ్ళాలి, తను ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రతిరోజు కూడా పరిచయలో తను పాల్గొనాలి. అప్పుడు ఒక సహోదరుడు అతని దగ్గరికి వచ్చి, నీవు దేవుని సేవ చేస్తున్నావు కదా, మరి నీకు కావాల్సిన అవసరాలు దేవుని అడగొచ్చు కదా అన్నప్పుడు వెంటనే ఆ సేవకుడు అడిగాడు, ప్రభా నాకు మరి దూర ప్రాంతం వెళ్ళాలి, నాకు ఒక వాహనం కావాలి, తర్వాత నేను కూర్చోడానికి లేకపోతే నేను చదువుకోవడానికి కావాల్సిన నా అవసరాలు కావాలి అని ప్రార్థన చేశాడు. కొన్ని దినాలైన తర్వాత ఏ సహోదరుడైతే తను ప్రార్థించమని చెప్పి వెళ్ళాడు, ఆయన వచ్చి మళ్ళీ అడుగుతున్నాడు, దేవుడు నీ అవసరాలు తీర్చాడా అని. అంటే నేను ఇప్పుడే కదా ప్రార్థన చేశాను, ఇప్పుడే గర్భాన్ని ధరించాను, ఇంకా టైం పడుతుంది రావడానికి అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళా తన యొక్క రూమ్కి వచ్చి దేవుని అడుగుతున్నాడు, ప్రభా నేను నిన్ను కొన్ని అవసరాలు అడిగాను, కానీ అవి ఇంకా నాకు పొందుకోలేకపోతున్నాను, ఇంకా పొందుకోలేకపోవడానికి కారణం ఏమిటి ప్రభా అని అడుగుచున్నప్పుడు దేవుని యొద్ద నుంచి ఒక మెల్లని స్వరంతో జవాబు వచ్చింది, నా కుమారుడా నీవు అవసరాలు అడిగావు కానీ దాంట్లో స్పష్టత లేదు. నీకు ఏది కావాలో, నీకు ఏది అవసరమో అది దానిని గురించి నువ్వు అడగమన్నప్పుడు వెంటనే చక్కగా ప్రార్థన చేశాడైతే నాకు ఒక మంచి టేబుల్ కావాలి. ఆ టేబుల్ ఎలా ఉండాలంటే ఒక టేక్తో చేసిన టేబుల్, 2 సరుగులు కావాలి, 2 సరుగులను టేబుల్ కావాలి. రెండోది నాకు ఒక మంచి చైర్ కావాలి. ఈ ఒక చైర్ అంటే నా 2 చేతులు దాని మీద వేసుకుని ముందుకి వెనక్కి ఊగేలాగా ఉండాలి చైర్. మూడోది నాకు ఒక మంచి సైకిల్ కావాలి, ఆ సైకిల్ కూడా ఒక అట్లాస్ కంపెనీకి సంబంధించిన సైకిల్ కావాలని అడిగాడు. ప్రార్థన చేశాడు, రాత్రి పడుకున్నాడు. ఉదయాన్నే 10 ఆ టైంకి ఆ ఊరిలో ఉన్న ఒక బ్యాంక్ మేనేజర్ మరి దేవజనుడి దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు, అయ్యా నేను ఈ ప్రాంతంలో బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాను, నాకు బదిలీ మీద మరొక ఊరు వెళుతున్నప్పుడు నా దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి, విలువైన వస్తువులు ఉన్నాయి, ఇవి ఏమి చేయాలి, అమ్మవాలా లేకపోతే తీసుకువెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు రాత్రి ఎందుకో నాకు ప్రార్థనలో ఒక ప్రేరణ నాకు వచ్చింది, ఈ వస్తువులు మీకు ఇవ్వాలని. ఇదిగో నేను కొత్తగా కొనుక్కున్న ఒక అట్లాస్ సైకిల్ ఉంది, అదేవిధంగా 2 సరుగులు ఉన్న ఒక మంచి టేక్ వుడ్తో తయారు చేసిన టేబుల్ ఉంది, ముందుకి వెనక్కి తిరిగే లేకపోతే ఊగే ఒక మంచి చైరు ఉంది, దయచేసి వీటిని స్వీకరించండి అని బ్రతిమాలి ఇచ్చి వెళ్ళాడట. ఆశ్చర్యపోయాడు ఆ దైవజనుడు. ఈ విషయాన్ని మీ ముందు ఎందుకు పెడుతున్నానంటే మనము కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక స్పష్టతతో కూడిన ప్రార్థన, గురి కలిగిన ప్రార్థన. ఎలియాజరు ప్రార్థన చేశాడు ఏమనంటే, నా యజమాని కుమారునికి ఒక చక్కని భార్య కావాలి, ఆ భార్య ఎలా ఉండాలి, తన సుగుణములు ఎలా ఉండాలి, తను ఏ కార్యము చేయాలి అని ప్రార్థించినప్పుడు అతడు మాట్లాడక చాలించక ముందే అనగా దేవునికి ప్రార్థించిన వెంటనే జవాబు పొందుకున్నాడు. ఈరోజు కూడా నీ జీవితంలో జవాబు పొందుకోవాలంటే ఒక గురి కలిగిన ప్రార్థన జీవితం నీలో కావాలి. రెండో విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. రెండో విషయాన్ని చూసినట్లయితే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఇక్కడ యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యలోయు లోయలో నిలువుము అని ప్రార్థించిన వెంటనే దేవుడు యెహోషువ ప్రార్థన ఆలకించి సూర్యుడు నిలిచును, చంద్రుడును ఆగెను. 13వ వచనంలో సూర్యుడు ఆకాశము మధ్యమును నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు, ఒక నరుని యొక్క మనవి వినిన ఆ దినము గొప్పదని వాక్యంలో రాయబడింది. అంటే ఇక్కడ యెహోషువ కూడా ఒక ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థన కూడా ఒక గురి కలిగిన ప్రార్థన. ఏమిటి ఆ ప్రార్థన అంటే, తన ప్రజలైన ఇశ్రాయేలు అమోరీయులకు మధ్య జరుగుతున్న ఒక యుద్ధం,
ఆ యుద్ధంలో దేవుని యొక్క ఒక కార్యము, దేవుని యొక్క అద్భుతము అక్కడ ఒక సూచనగా కనిపించాలి. కాబట్టి యెహోషువ దేవుని యొద్ద ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు ప్రార్థిస్తున్నాడంటే, ప్రకృతిని శాసించే శక్తిని నాకు దయచేయి. ఆ ప్రకృతిని ఎలా శాసిస్తున్నాడంటే, ఇదిగో సూర్యుడు ఒక స్థలములో నిలబడాలి. ఎక్కడంటే గిబియోనులో నిలబడాలి. చంద్రుడు ఒక స్థలంలో నిలబడాలి, అది అయ్యాలోయలో నిలబడాలి. వెంటనే అతడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి చంద్రుడు ఆగాడు, సూర్యుడును కూడా ఆగాను. చాలామంది నన్ను అడుగుతుంటారు, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతుంటారు. అంటే ప్రార్థన చేయండి మా కోసం అంటే అందులో స్పష్టత కావాలంటే దేనికోసం ప్రార్థన చేయాలి? ఈ దినాన్ని యెహోషువ ప్రకృతిని సహితము శాసించే శక్తి దేవుడిచ్చాడు. ప్రకృతిని పూజించే శక్తిని మానవునికి ఇవ్వలేదు. ఆది కాలంలో దేవుడు ఆదామును అవను దేవుడు తన స్వరూపములో నిర్మించిన తర్వాత వారికి ఒక మంచి అధికారం ఇచ్చాడు. ఏమి అధికారం అంటే, ఈ భూమి మీద తిరిగేవి, ఆకాశం మీద ఎగిరేవి, లేకపోతే నీటిలో మరి తిరిగేవన్నిటిని కూడా అనుభవించండి, వాటిని వేలండి. మరి ముఖ్యంగా వాటికి నీకు ఇష్టమైన పేర్లు పెట్టుకోమని దేవుడు ఆదాముకు ఒక మంచి అధికారం ఇచ్చాడు. ఆదాము చక్కగా ఎగురుతున్న దాన్ని, తెల్లగా ఎగురుతున్న దాన్ని పావురు అని పేరు పెట్టాడు, కిందన నడుస్తున్న దానికి మరొక పేరు పెట్టాడు, జలములో తిరుగుతున్న దానికి మరొక పేరు పెట్టాడు. కాబట్టి ఆ సృష్టి ప్రకృతిని అంతటిని కూడా నువ్వు ఆనందించు, ప్రకృతిని అంతటిని కూడా నువ్వు అనుభవించు, ప్రకృతి అంతటిని కూడా నువ్వు శాసించు. అందుకే యెహోషువ ప్రార్థన ద్వారా శాసించగలిగాడు. పరిశుద్ధ గ్రంథములో ఏలియా అనే ఒక భక్తుడు కూడా ఉన్నాడు. ఆయన వర్షమును సైతము శాసించాడు. ఇదిగో 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షము కురవకూడదు అని ప్రార్థన చేశాడు. మరలా వర్షము కురియమని ప్రార్థించినప్పుడు మరలా వర్షము కురిచి ఉన్నది. అందుకే ఏలియా గురించి రాస్తూ, ఏలియా మనలాంటి స్వభావము కలిగిన వాడే, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఈ దినాన్ని మన జీవితంలో కూడా అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంటే తప్పనిసరిగా దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదండి. నేను ఒకసారి నా దగ్గర రక్షించబడిన ఒక కుమారుడి వివాహం అయితే వెస్ట్ గోదావరి డిస్టిక్లో నర్సాపూర్, భీమవరం, అత్తిలి ఆ ప్రాంతంలో వివాహం అయితే ముందుగా చెప్పారు, పాస్టర్ గారు వివాహం మీరే చేయాలని. నేను సిద్ధపడి వెళ్ళాను. అయితే సాయంకాలం 4 గంటలకి వివాహం, అది 4-5 గంటలకి. నేను రాత్రే బయలుదేరి వెళ్ళిపోయాను, ఉదయానికి వెళ్ళా. అయితే అది ఒక బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తుఫాను, బాగా భయంకరమైన తుఫాను, వర్షాలు, ఎడతెరపని వర్షాలు కురుస్తున్నప్పుడు నేను ఆ ప్రాంతానికి, ఆ గ్రామంలో అడుగుపెట్టిన తర్వాత వాతావరణం అంతా కూడా వర్షంతో నిండి ఉంది. ఇంటికి వెళ్ళినప్పుడు వారి ముఖాలంతా కూడా చాలా ఆందోళనతో, చాలా నీరసంగా కనబడుతున్నాయి. వర్షము తెరిపి లేకుండా కురుస్తుంది. మరి దేవుడు నన్ను ముందు ఎందుకు పంపించాడో తెలియక ఉదయాన్నే వెళ్ళాను. వాళ్ళందరినీ పిలిచి, అమ్మ రండి కొద్దిసేపు అందరం ప్రార్థన చేద్దాం, దేవునికి అసాధ్యం అంటూ ఏమి లేదని వారి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అందరం కలిసి ప్రార్థన చేస్తాం. ప్రభా నీ చిత్తమైతే ఈ వాతావరణంని స్వాధీనంలో ఉంచుకోమని. నిజంగా 2-3 ఆ టైంకి ఏమైందంటే వర్షం అంతా కూడా నిర్మూలం అయిపోయింది, ఆగిపోయిన తర్వాత ఒక చినుకు కూడా పడలేదు, మంచి వాతావరణం వచ్చింది. వెంటనే ఆ పడిపోయిన టెంట్లన్నీ తీసేశారు, మంచి స్టేజ్ వేశారు, వివాహము ప్రారంభమైంది. పాటలు అయిపోయినాయి, నేను వాక్యము ప్రారంభం చేస్తున్నాను. వాక్యము చెబుతున్నప్పుడు చాలామంది వివాహానికి వచ్చే వాళ్ళందరూ కూడా వస్తున్న సందర్భం ఎలా ఉందంటే, వారందరూ తడుచుకుని వస్తున్నారు. వాళ్ళు బండిలు వచ్చే వాళ్ళు జరికలు తీసి దులిపి వారు టవల్తో తుడుచుకుని వస్తున్నారు. ఈ కారులో వచ్చిన వాళ్ళైతే కార్లన్నీ కూడా తడుచుకుని వస్తున్నాయి. ఇక్కడ నేను వాక్యం చెప్తున్నానే కానీ నా మనసు, నా తలంపంతా కూడా వస్తున్న వారి మీదనే ఉన్నాయి. ఏంటి వీళ్ళు తడుచుకుని వస్తున్నారు, ఏంటి ఇక్కడ వర్షం లేదు కదా, ఎట్లా వస్తున్నారని. వాక్యం అయిపోయింది, వివాహం కూడా చక్కగా జరిగింది. అంతా అయిపోయిన తర్వాత ఆ గ్రామస్తులు చాలామంది నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, అయ్యా మీ దేవుడు చాలా గ్రేట్ అన్నారు. ఏమైందంటే, ఈ గ్రామంలో తప్ప మిగతా అన్ని గ్రామంలో, అనగా ఈ గ్రామము చుట్టుపక్కల ఉన్న ప్రాంతములంతటిలో కూడా చాలా ఎక్కువగా వర్షం పడుతుంది. ఈ ఒక్క ప్రాంతంలో, ఈ ఒక్క గ్రామములోనే వర్షం పడలేదు.
మేము వర్షంలో తడుచుకుంటేనే వివాహానికి మేము బయలుదేరాం. తీరా ఈ గ్రామం ఎంటర్ అవగానే ఒక వర్షపు చినుకు కూడా లేదు. కాబట్టి మీ దేవుడు చాలా గ్రేట్ అండి అని చెప్పారు. ఎంత అద్భుతం! అంటే మేము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఏమని చేసామంటే ఒక గురితో ప్రార్థన చేశాం. ప్రభా, ఈ కుమారుడు, ఈ కుటుంబం మంచి భయభక్తులతో కూడిన కుటుంబం, ఒక్కడే ఒక కొడుకు, ఎంతో ఘనముగా వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి వాతావరణంని స్వాధీనంలో ఉంచుకో ప్రభా, వర్షము చుక్క లేకుండా ఈ యొక్క వివాహము నీకు మహిమకరముగా జరుగును గాక అని ప్రార్థించగా దేవుడు ఆ మనవును ఆలకించాడు. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు కూడా దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. వైద్య శాస్త్రాలకు అసాధ్యాలు ఉన్నాయి, లోక జ్ఞానాలకు అసాధ్యాలు ఉన్నాయి, మానవ జ్ఞానానికి అసాధ్యం ఉన్నది. కానీ దేవుని నామమునకు, దేవుని ప్రార్థనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఒకవేళ నీ కుటుంబ పరిస్థితిలో అపజయాలు ఎన్నో ఉండవచ్చు, అసాధ్యమైన కార్యాలు ఎన్నో ఉండవచ్చు, నీ ఉద్యోగంలో అసాధ్యమైన కార్యాలు ఎన్నో ఉండవచ్చు, లేకపోతే నీ చదువులో చాలా అసాధ్యకరమైన కార్యాలు ఎన్నో ఉండవచ్చు, కొన్ని రోగముల చేత నువ్వు బాధపడవచ్చు, నీ పరిస్థితులు ఆర్థిక పరముగా శాంతి సమాధానం లేని స్థితిలో ఉండవచ్చు. బట్ ఈ దినాన్ని దేవునికి నీది ఏ సమస్య ఉన్నదో, ఏది అక్కరతో ఉన్నదో దేవునితో సంభాషించు. అదే ప్రార్థన. నీకు ఏది కావాలో స్పష్టంగా ఒక గురితో ప్రార్థన చేయి, పట్టుదలతో ప్రార్థన చేయి. మన ప్రార్థనలన్నీ ఎలా ఉంటాయంటే రెడీమేడ్. ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ బల్బు వెలిగిపోవాలి, అది కాదు. దేవునిలో ఒక పట్టుదల కావాలి, మనకి ఒక గురి కావాలి. ప్రభువా, ఇది నా జీవితంలో నెరవేర్చు, ఇది నాకు కావాలని ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని నామమునకు అసాధ్యము అనేది ఏమీ లేదు. ఇక పరిశుద్ధ గ్రంథములో 3వ వ్యక్తిని కూడా మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 36 నుండి 40వ వచనం వరకు చూస్తే ఇక్కడ గిద్యోను అని ఒక భక్తుని యొక్క జీవితాన్ని మనం చూస్తే ఇతడు కూడా దేవుని యొద్ద ఒక మంచి గురి కలిగిన ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు గిద్యోనును వాడుకోవాలనుకున్నప్పుడు ఈ గిద్యోను దేవుని దగ్గర అడుగుతున్నాడు, ప్రభా, నేను నా మూలముగా ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలని నువ్వు అనుకుంటున్నట్లయితే, నన్ను వాడుకోవాలనుకుంటున్నట్లయితే నాకు ఒక సూచన కావాలి. ఏమిటి ఆ సూచన అంటే ఇక్కడ 37వ వచనంలో రాయబడింది, నేను కళ్ళెమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఈ కార్యము జరుగును. అంటే ఇక్కడ ప్రార్థిస్తున్న ప్రార్థన ఏంటంటే, ఈ ఆరిన నేల మీద ఒక గొర్రెబొచ్చును నేను వేస్తున్నాను. పైనుండి ఆ మంచు కురిచినప్పుడు ఆరిన నేలంతా మీద కూడా ఆ మంచు పడకూడదు, గొర్రెబొచ్చు మాత్రమే, అనగా గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి. ఒక సూచనతో కూడిన ప్రార్థన చేశాడు. ప్రార్థన అయిన తర్వాత రాత్రి ఆ గొర్రెబొచ్చు మాత్రమే తడిచింది, నేలంతా ఆరి ఉంది. వెంటనే వాటిని తీసుకుని ఆ నీళ్ళన్నీ కూడా పిండి మరలా వేసి, ప్రభా, నువ్వు కోపపడిన ఎడల మరొక చిన్న ప్రార్థన ఏమిటంటే, మరొక సూచక నాకు కావాలి. మరలా ఈ నేలంతా కూడా మంచుతో తడిచి ఈ యొక్క గొర్రెబొచ్చు మాత్రము తడవకుండా ఉండిన ఎడల మరి ఈ సూచన నా జీవితంలో, ఈ కార్యం నా జీవితంలో నువ్వు ఇస్తున్నా, నేను నమ్ముచున్నాను అన్నాడు. అంటే ఇక ప్రాముఖ్యంగా ఇక్కడ మన వాక్యంలో 39వ వచనంలో చూస్తే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. ప్రార్థనలో ఒక స్పష్టత అనేది ఉంది. ఏంటంటే, నేను ఈ సేవకు వెళ్తున్నాను కాబట్టి నాకు ఈ స్పష్టత కావాలి, లేకపోతే ఈ కార్యము జరుగుతున్నట్లుగా నాకు ఒక సూచన కావాలి అని అడుగుతూ శోధింపనిమ్ము అనే మాట గిద్యోను వాడాడు. అంటే దేవుడు చాలాసార్లు కూడా మలకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా నా దేవుని అనగా నా మందిరములో ఆహారం ఉండినట్లుగా మీ 10వ భాగము నాకు ఇచ్చి శోధించిన ఎడల, అంటే దేవుని అడుగుట ఎలా అడగమంటున్నాడు? శోధించి అడగమంటున్నాడు. ఎంత హక్కు దేవుడు మనకిచ్చాడు. అనగా శోధించి మనము దేవుని అడిగినప్పుడు తప్పనిసరిగా వాటిని పొందుకుంటాం. కానీ అది ఒక గురి కలిగిన ప్రార్థనా జీవితమై ఉండాలి. ఈ గిద్యోను కూడా దేవుని ఎదుట ఆ గురి కలిగే ప్రార్థన చేస్తున్నాడు. వీటి యందు నాకు స్వస్థత లభించినట్లయితే తప్పనిసరిగా నేను నీ పరిపూర్ణతలోనికి నేను రావడానికి ఇష్టపడుతున్నాను అని అడుగుతున్నాను. కాబట్టి మన జీవితంలోనూ కూడా వేటినైనను సరే
మనం పొందుకోవాలంటే ఒక మంచి ప్రార్థనా జీవితం అని, విశ్వాసముతో కలిగిన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. జాన్ ఆర్ఎస్ గారు ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు. మన ప్రార్థనా జీవితం అంటే ఎలా ఉండాలంటే, ఖాళీ లారీ ఎలా అయితే గోడౌన్లోనికి వెళ్తుందో అలాగూ వెళ్ళి మళ్ళా నిండుగా ఎలాగ బయటకు వస్తుందో అలాగే మన యొక్క ప్రార్థనా జీవితం కూడా, ప్రార్థన ఎలా ఉండాలంటే ఒక ఖాళీ గోడౌన్లోనికి లారీ ఎలా వెళుతుందో అట్లాగా మనం వెళ్ళవలసి ఉన్నదని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి విశ్వాసం మీద స్థిరులై ఉండాలి. రోమపత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో లేఖనాలు చెప్తున్న మాట సెలవిస్తుంది. విశ్వసించిన వాడు ఎన్నడూను సిగ్గుపడరని లేఖనములు సెలవిస్తున్నాయి. కాబట్టి మన ప్రార్థనలో విశ్వాసత అనేది కనపరచాలి. అంటే ప్రార్థనలో విశ్వాసత కావాలి, ప్రార్థనలో ఖచ్చితమైన గురి కలిగిన ప్రార్థన కావాలి, ముఖ్యంగా విశ్వాసతలో క్రియ కావాలి. మన విశ్వాసం ఉన్నది, విశ్వాసం ద్వారా నేను ప్రార్థన చేస్తున్నానంటే ఆ విశ్వాసంలో క్రియ అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రియ లేకుండా నేను విశ్వాసం కలిగి ఉన్నాను, విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నాను అని చెప్పలేం. అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళాలంటే నేను తెల్లవారుజాము లేస్తాను, 5 గంటలు లేచి అంతా రెడీ అయిపోయి 5:30కి ట్రైన్ పల్నాడు ఎక్స్ప్రెస్కు వెళ్ళాలి. వెంటనే నేను క్యూలోనికి వెళ్ళి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కుంటాను. నాలో ఒక మంచి విశ్వాసం ఉంది. ఏమిటి ఆ విశ్వాసం అంటే, నేను గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను, హైదరాబాద్ వెళ్తున్నాను విశ్వాసం నాలో ఉంది. టికెట్ జేబులో పెట్టుకుంటాను, మరి ప్లాట్ఫామ్ మీదకి వెళ్తాను, నాలో విశ్వాసం ఉంది, నేను హైదరాబాద్కు వెళ్తున్నాను. ప్లాట్ఫామ్ మీద ఒక బెంచ్ మీద నేను కూర్చున్నాను, నాలో విశ్వాసం ఉంది, నేను హైదరాబాద్కు వెళ్తున్నాను. వెంటనే పల్నాడు ఎక్స్ప్రెస్ వచ్చింది, ప్లాట్ఫామ్ మీద ఆగింది. నేను ప్లాట్ఫామ్ మీద బెంచ్ మీద కూర్చున్నాను, జేబులో టికెట్ ఉంది, నా కళ్ళ ముందు ట్రైన్ ఉంది, నేను స్టేషన్లో ఉన్నాను. నాలో విశ్వాసం ఉంది, నేను హైదరాబాద్కు వెళ్తున్నాను. సమయం అయిపోయింది, ట్రైన్ వెళ్ళిపోతుంది. నేను బెంచ్ మీదే కూర్చుని ఉన్నాను, ట్రైన్ వెళ్ళిపోయింది. నాలో విశ్వాసం ఉంది, నేను హైదరాబాద్కు వెళ్తున్నాను. వెళ్ళాను? లేదు, గుంటూరు రైల్వే స్టేషన్ బెంచ్ మీదే ఉన్నాను. కారణం ఏంటంటే, నాలో విశ్వాసం ఉంది, మంచిదే. నేను చేయవలసిన పని ఒకటి ఉంది. ఏమిటంటే, ఆ బెంచ్ మీద నుంచి లేచి ట్రైన్లోనికి వెళ్ళి కూర్చోవాలి. ఎప్పుడైతే ఆ క్రియ నేను చేసి ఆ ట్రైన్లోనికి వెళ్ళి నేను కూర్చుంటానో, నన్ను ఏం చేస్తుందంటే అది హైదరాబాద్లో తీసుకువెళ్ళి నన్ను అక్కడ దించుతుంది. అంటే ఇక్కడ నమ్మిక కావాలి, విశ్వాసము కావాలి, ప్లస్ క్రియ కూడా కావాలి. కాబట్టి మన జీవితంలో కూడా చాలాసార్లు గాలిలో దీపం పెట్టి ప్రభువా అని అనవసరం లేదు. విశ్వాసత అనేది చాలా ప్రాముఖ్యత, కానీ అందులో క్రియాత్మకమైన విశ్వాసం కావాలండిగా. దేవుని మీద నువ్వు భారం వేసి, దేవుని మీద నువ్వు నమ్మిక ఉంచి నీ కార్యాన్ని నువ్వు మొదలుపెట్టినట్లయితే, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చినట్లయితే తప్పనిసరిగా ఆ కార్యాన్ని పొందుతావు. కాబట్టి ప్రార్థనలో స్పష్టత కావాలి, ఆ ప్రార్థన విశ్వాస సహితమైనదిగా ఉండాలి, ఆ విశ్వాసంలో క్రియ అనేది కావాలి. అప్పుడు నీ జీవితంలో దేనినైనా పొందుకోగలడానికి దేవుడు గొప్ప శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. గిద్యోను జీవితంలో కూడా ఆ ప్రార్థన ద్వారా ఒక మంచి అనుభూతిని పొందుకున్నాడు. ఇంకా ఆఖరుగా మరొక వ్యక్తిని గూర్చి మనం మాట్లాడుకుందాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో హన్నా అనే ఒక స్త్రీ చేసిన ప్రార్థన ఒకటి చూద్దాం. హన్నా గుడ్రాలు అనగా వివాహం అయింది, కానీ చాలా దినాల వరకు ఆమెకి పిల్లలు లేరు. తన యొక్క పెనన్న అనే మరొక సహోదరికి ప్రతి సంవత్సరం కూడా పిల్లలు కలుగుతున్నారు, కానీ తను ఎల్లప్పుడూ కూడా గుడ్రాలు అని పిలబడుతున్న స్థితిలోనూ ఉంది. ఆమె దేవుని యొద్ద నేను ఒక అద్భుతం పొందుకోగలను, దేవుని యొద్ద ప్రార్థించి ఒక అద్భుతాన్ని నేను ఛేదించగలను అనే విషయంతో దేవుని సన్నిధికి వచ్చి బహుదుఃఖాక్రాంతురాలుగా ప్రార్థన చేస్తుంది. వాక్యములో మనం చూస్తే 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో దేవుని సన్నిధిలో ఆమె చేయుచున్న ప్రార్థన ఎలా ఉన్నదో చూస్తున్నాం. నీ సేవకురాలైన నాకు కలిగిన ఈ శ్రమను చూసి నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నాకు ఒక మగ పిల్లవాడిని దయచేయి తండ్రి ప్రార్థన చేస్తుంది. ఈమె ఒక మంచి గురితో ప్రార్థన చేస్తుంది. ఏమిటి ఆ గురి అంటే, నాకు గర్భము కావాలి, ఆ గర్భము కూడా ఒక మగ పిల్లవాడిని నాకు దయచేయి. ఎందుకు మగ పిల్లవాడు కావాలని ప్రార్థన చేస్తుందంటే, ఈమెలో స్వార్థంతో కూడిన ప్రార్థన కాదు అది. మగ పిల్లవాడు కావాలి, ఎందుకంటే ఆ మగ పిల్లవాడిని తిరిగి నీ సేవకి ఇవ్వడానికి,
అతడు నీ ప్రవక్తగా వాడుకోవడానికి, అతడు నీ సాధనముగా వాడుకోవడానికి నాకు ఒక మగపిల్లవాడు కావాలి అని బహుదుఃఖాక్రాంతులాలుగా దేవుని సన్నిధిలో ఏడ్చుచూ ప్రార్థన చేస్తున్నాను. ఏడ్చుచూ ప్రార్థన చేయగా తనకి గురంతా కూడా ఒకటే, తన ప్రార్థన అంతా కూడా ఒకటి, ఏంటంటే నన్ను దర్శించు, నా శ్రమను చూసి నాకు గర్భాన్ని దయచేయను, ఆ గర్భమును కూడా ఒక మగపిల్లవాడిని దయచేయమని ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె యొక్క మనవని దేవుడు ఆలకించి ఒక చక్కని మగపిల్లవాడిని దేవుడు దయచేశాడు. దయచేసిన తర్వాత అతనికి సమూయేలు అని పేరు పెట్టుకుని అతన్ని దేవునికి ప్రతిష్ఠ చేసి, అనగా ఆ పాలు మాన్పించిన వెంటనే దేవుని సన్నిధికి తీసుకువెళ్ళి సమూయేలును దేవుని సన్నిధిలో సమర్పించిన స్త్రీగా మనం చూడవచ్చు. హన్నా జీవితంలో చాలా దినాలు ఆమె శ్రమపడింది, చాలా దినాలు గొడ్రాలు అని పిలువబడింది, చాలా దినాలు వేదనతో, మానసికమైన వేదనతో తను అనుభవించింది. కానీ తన జీవితంలో మాత్రం ఒక పట్టుదల ఉంది. ఏంటంటే దేవుని దగ్గర అసాధ్యం అంటూ ఏమీ లేదు, దేవుని ప్రార్థనలో అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఆయన నామమున ప్రార్థించడం ద్వారా నేను ఒక గొప్ప బహుమానాన్ని పొందుకుంటానని ఒక ధైర్యంతో, ఒక మంచి విశ్వాసతతో దేవుని సన్నిధిలో ఒక గురి కలిగిన ప్రార్థన చేసింది. ఆ గురి కలిగిన ప్రార్థన తాను ఏదైతే స్పష్టముగా చేసిందో దాని యొక్క ప్రతిఫలము హన్నా పొందుకుంది. ఇది నేను కూడా నీ జీవితంలో ఇటువంటి పరిస్థితి నీకు ఏర్పడినట్లయితే ప్రార్థన చేయి, గురి కలిగి ప్రార్థన చేయి. వివాహమైన, గర్భఫలమైన, ఉద్యోగమైన, శాంతి సమాధానమైన, ఏదైనా దేవుని యొక్క స్పష్టతతో, అనగా మన తండ్రి, మన పిల్లలు మనల్ని ఎలా అడుగుతారు, ఏం కావాలో చాలా చక్కగా స్పష్టతగా అడుగుతారు. మన పిల్లలైతే వాళ్ళకి ఏం కావాలో ఆ పేరు చెప్తారు, అది ఏ షాప్లో దొరుకుతుందో చెప్తారు, అది ఎలా ఉంటుందో చెప్తారు, అన్నీ కూడా చక్కగా చెప్పి నాకు ఆ వస్తువు కావాలని వాళ్ళు ధైర్యంగా అడగగలరు, మరియు ఖచ్చితంగా వారు అడగగలరు. అలాగే దేవుని కూడా మనం అడిగినట్లయితే దేవుని యొద్ద నుంచి గొప్ప కార్యాలను మనం పొందుకుంటాం. అది ఏదైనా సరే. నా గురించి తెలిసిన వారు చాలామంది ఉండవచ్చు. నా పెద్ద కుమార్తెకు బ్లెస్సీ తన జీవితంలో ఏర్పడిన ఒక సంఘటన, చిన్నతనంలోనే 22 నెలల ప్రాయంలోనే పాప అనారోగ్యానికి గురయ్యింది. అనారోగ్యానికి గురవడం అంటే జ్వరం రావడంతో చెకప్ చేస్తే ఆ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే లుకీమియా, అంటే ఒక బ్లడ్ క్యాన్సర్ అని రిపోర్ట్ వచ్చింది. వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపోయాం. పాప వయసు చూస్తే 22 నెలలు. క్యాన్సర్ అనే పదము ఇది పెద్దవాళ్ళకి గడద వస్తుంది అనే ఆశ్చర్యం అనిపించింది. అయితే ఒక దైవజనుడు చెప్పాడు, నీకు శ్రమలు వస్తున్నాయంటే, శోధనలు వస్తున్నాయంటే దేవుడు నేను బహుగా బలముగా వాడుకోవడానికి, కాబట్టి తప్పనిసరిగా దేవుని యొద్ద అడుగు, దేవుని యొక్క కార్యాలను పొందుకుంటావు. వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళాము, ట్రీట్మెంట్ చేస్తున్నాం. సిఎంసి రాయవెల్లులో ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్లు ఆ బోన్ మ్యారో టెస్టులు కానీ అన్ని టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మా ప్రయత్నాలు మేము చేస్తాం, డాక్టర్లుగా మాకు తెలిసిన జ్ఞానంతో మా ప్రయత్నాలు మేము చేస్తాం, కానీ ఏదైనా ఆ బిడ్డకి పూర్తి స్వస్థత కావాలన్నా, ఆ బిడ్డ విడుదల కావాలన్నా అది దేవుని యొక్క మార్గం మాత్రమే. నేను ఆయన చెప్తున్నప్పుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వాను. ఆయన ఆ చిరునవ్వు చూసి ఆయనకు అర్థం కాలేదు. నాకు తెలుసు, ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు ఎప్పుడు నన్ను సిగ్గుపరిచేవాడు కాదు, నన్ను విడనాడేవాడు కాదు. వెంటనే ఈ విషయం తెలిసిన వెంటనే నా సంఘ బిడ్డలు, చిన్న బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలు, మా సంఘ బిడ్డలు గుంటూరులో ఉన్న, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో అన్ని సంఘాలు కూడా ఆ బిడ్డల కొరకు, చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేశాయి. నేను ఒకటే ప్రార్థన, ప్రభా నేను ఈ చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను, స్వస్థత కావాలి. ఆ బిడ్డను త్వరలో, కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే డాక్టర్లు సైతము కూడా ఒక మంచి సాక్ష్యం ఇచ్చే బిడ్డగా తీర్చిదిద్దమని నేను దేవుని ఎదుట ప్రార్థిస్తున్నప్పుడు ఒక మంచి వాగ్దానం నాకు వచ్చింది. ఏంటంటే నా శక్తిని తనలో నేను ప్రత్యక్షపరుచుకుంటున్నాను అని. నిజంగా అదే రీతిగా కొన్ని నెలల తర్వాత ఆ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత డాక్టర్స్ వచ్చి ఒక చక్కని మాట చెప్పారు. ఏమన్నారంటే, ఇంత తక్కువ పీరియడ్లో, వైద్య శాస్త్రములో ద్వారా ఇంత తక్కువ పీరియడ్లో ఈ యొక్క వ్యాధి నయం అవడం అనేది ఒక మెరికల్, ఇది మహాద్భుతం.
కాబట్టి మీ పాపకు ఏ ప్రాబ్లం లేదు, పూర్తిగా స్వస్థత అయిందని ఆ బిడ్డను నా చేతులు పెట్టారు. ఎంత గొప్ప కార్యం అండి. చూసారా, మేము చేసిన ప్రార్థన ఒకటే గురి కలిగిన ప్రార్థన, ఆ బిడ్డను మాకు పరిపూర్ణమైన స్వస్థతతో ఇవ్వు ప్రభువా అని. దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా ఆయన ఆలకించగలిగిన వాడు. శ్రమ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. యేసుప్రభువారు ప్రయాణం చేస్తున్న నావకే, పడవకే అలలు, తుఫాను అనేది చెలరేగాయి. కానీ వాటిని జయించగలిగిన సామర్థ్యత, శక్తి దేవుడు నీకు, నాకు, మనందరికీ ఇచ్చాడు. అదే ప్రార్థన శక్తి. ఆ ప్రార్థన గురి కలిగిన ప్రార్థన కావాలి. ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నావు, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, వీటి యొద్ద నుంచి నువ్వు విడుదల పొందుకుంటున్నావు, ఏ అసాధ్యములను సుసాధ్యములు చేయాలని నువ్వు ఆశపడుతున్నావు, ఈ క్షణంలో నేను నాతో పాటు ప్రార్థన చేయి. నీ జీవితంలో ఉన్న కన్నీళ్లను దేవుడు తొడవగలిగిన వాడు, నీ జీవితంలో ఉన్న బాధలను దేవుడు తీసివేయగలిగిన వాడు, నీ జీవితంలో ఉన్న సమస్యలను తీసివేసి శాంతి సమాధానం ఇవ్వగలిగిన వాడైన. ప్రార్థన అనగా దేవునితో సంభాషించడమే, మాట్లాడమే. ఆ ప్రార్థన ఇదినా నువ్వు చేస్తావా? ఇంతకాలం నువ్వు దేవునికి ప్రార్థన చేయలేని దానివిగా, చేయని వాడుగా ఉండవచ్చు. ఈ క్షణాన్ని నోరు తెరిచి ప్రార్థన చేయి. ఈ క్షణాన్ని నోరు తెరిచి నువ్వు దేవుని అడుగు, గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈరోజు దేవా, ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారి జీవితంలో ఈ వాక్యము గురి కలిగిన ఈ ప్రార్థనా జీవితాన్ని కలిగి వారి జీవితంలో కూడా ప్రభా వేటి నిమిత్తమైతే ఎదురు చూస్తున్నారు వాటిని పొందుకునే సామర్థ్యతను వారి జీవితంలో దాయిచ్చండి. వారికి ఉన్న కష్టములలో, నష్టములలో, వేదనలు, సమస్యలలో, తీరని రోగముల చేత బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి. ఈ రాత్రి ఈరోజే బిడ్డలను మీరు ముట్టమని వేడుకొనిచున్నా. అదేవిధంగా సమస్యల చేత ఉద్యోగమును, వివాహములను, అదేవిధంగా ప్రభా కుటుంబములో అనేకమైన కలతల చేత, దాంపత్యాల జీవితంలో కలతల చేత దేవ బాధించబడుతున్న వారు ఉన్నారు. ఏదైనా నీ ప్రార్థనకు అసాధ్యమే తండ్రి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో మీరు సెలవిస్తున్నాం. అందుకు ఆయన ఇది ప్రార్థన వలన తప్ప మరి దేని వలన అసాధ్యమని నీ వాక్యం ద్వారా సెలవివ్వబడింది. కాబట్టి ఈరోజు తండ్రి ఇక వాక్యం విన్న ప్రతి వారి జీవితంలో వేటి నుండి విడుదల పొందుకోవాలని ఆశపడుతున్నారు. రైట్ నౌ, ఈ గడియలోనే తండ్రి వారి జీవితంలో విడుదల మీరు దాయిచ్చండి. ఈ గడియలోనే వారి జీవితంలో గొప్ప విడుదల దాయిచ్చండి. అనారోగ్యముల నుంచి విడుదల, సమస్యల నుంచి విడుదల, సమస్త విధానముల నుంచి మీరు విడుదల మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నా. మరి నీకు స్తోత్రాలు. ఎందుకనగా మా ప్రార్థన ఏది మీరు వ్యర్థముగా తీసివేయరు తండ్రి. చాలామంది ప్రార్థన అంటే ఏమిటో తెలియని వారు చాలామంది ఉన్నారు తండ్రి. వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రార్థన అనగా నీతో మాట్లాడటమే ప్రభా. నాతో కలిసి వారు కూడా నిన్ను అడుగుచుండగా, వారు నాతో కలిసి నీ నామమును ప్రార్థిస్తుండగా వారిని కూడా మీరు దర్శించండి తండ్రి. ఈ టీవీ స్క్రీన్ ముందు వారు ప్రభా ప్రార్థనలో ఉంటుండగా వారి జీవితాలను కూడా కదిలించి ఒక మెరికల్, ఒక అద్భుతమైన కార్యమును మీరు జరిగించమని, గొప్ప విడుదల మీరు దాయిచ్చే సహాయము దాయిచ్చమని, నీ మేలుతో నింపమని, గొప్ప సాక్షులకి బిడ్డలు మీరు నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అతి వినముగా వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకన్యున సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇది నా ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డలకు, వాక్యం విన్న ప్రతి బిడ్డలకును సమస్త సమస్యల నుంచి, సాతాను బంధకముల నుంచి విడుదల, సమాధానము కలగచేయనుగాక. ఆమేన్. దయచేసి ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ఏదైనా నాతో ప్రార్థించుకోవాలన్నా, సంభాషించాలన్నా, మాట్లాడాలనుకున్నా ఈ స్క్రోలింగ్ మీద వస్తున్న నెంబర్కి ఫోన్ చేసి తప్పనిసరిగా మీ ప్రార్థనలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.